అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాను. నిన్న మనం వీడియోలో శ్రీశైలం నిన్నటి వరకు గత 2 ఎపిసోడ్లో కూడా శ్రీశైలం ఎలా వెళ్ళాలి, రైల్వే సౌకర్యాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, బస్సు సౌకర్యాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అనే విషయాలని కూడా తెలుసుకున్నాం. శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు మల్లికార్జున స్వామి దేవాలయం, భ్రమరాంబికాదేవి దేవాలయం, తర్వాత సాక్షి గణపతి దేవాలయం, పాతాళగంగ, పాలధార పంచదార, శిఖర దర్శనం అంటే మనం కొండ మీద చూస్తే దేవాలయ శిఖరం కనపడాలి, అది ఒక దగ్గర నుంచి నందీశ్వరుని శివుల్లోని చూడాలి, మెట్ల ద్వారా మీదకి వెళ్ళి నువ్వులు బియ్యం వేసి 2-3 సార్లు రుబ్బి ఆ తర్వాత నందీశ్వరుడు ఉంటాడు, నందీశ్వరుడిని తిప్పాలన్నమాట. నువ్వులు బియ్యం వేసి నందీశ్వరుని చుట్టూరా తిప్పి 1-2 సార్లు తిప్పిన తర్వాత నందీశ్వరుడి చెవుల మధ్య నుంచి శ్రీశైల శిఖరాన్ని చూడాలని, అలా చూస్తే మళ్ళీ జన్మ అంటూ ఉండదని, మళ్ళీ జన్మించవలసిన అవసరం లేదని మనం తెలుసుకున్నాం. ఈ విధంగా శ్రీశైలంలో ఉండేటువంటి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోగలిగాం. ఎవరికి అవకాశం ఉన్నా చాలామంది శ్రీశైలం వెళ్ళి ఉండొచ్చు. ఒకవేళ వెళ్ళని వాళ్ళకైతే నా వీడియో బాగా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వెళ్ళి వాళ్ళకి నా వీడియో ఉపయోగపడితే నేను ధన్యుణ్ణి. నన్ను పుట్టించిన ఆ పరమేశ్వరుడు గొప్పవాడు. దయచేసి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్.